ఇస్లామాబాద్ వేదికగా ఈరోజు అమెరికా అదేవిధంగా ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతినిధుల చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు జేడీ వ్యాన్స్ నేతృత్వంలో అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. అదేవిధంగా ఖలేబీ ఎవరైతే ఇరాన్కి సంబంధించినటువంటి స్పీకర్ ఉన్నారో ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి నేతృత్వంలో ఇరాన్ టీం కూడా ఇస్లామాబాద్ చేరుకుంది. 10,000 మంది సైన్యంతో పోలీసులతో పెద్ద ఎత్తున ఒక భద్రతను కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ చర్చలు సక్సెస్ అవుతాయా లేదా అనేటువంటి దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుందా అనేటువంటి అనుమానం కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది. కానీ చాలా మంది విశ్లేషకులు చెప్పేటువంటి మాట ఏంటంటే సీజ్ ఫైర్ అనేటువంటిదే ఈ యుద్ధంలో అతిపెద్ద విజయము. ఒకవేళ ఈ మొత్తం ప్రతిష్టంభన కొనసాగి చర్చలు సఫలం కాకపోయినప్పటికీ మళ్లీ యుద్ధం వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధానికి సంబంధించి రెండు వర్గాలు కూడా ముఖ్యంగా అమెరికా ఇరాన్ కూడా చాలా వరకు నష్టాన్ని చవి చూశాయి. ఆ తర్వాత యుద్ధం ఇలాగే కొనసాగినా ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగినా దీని ఫలితంలో పెద్దగా మార్పు ఉండదు అనేటువంటిది అటు అమెరికా అదేవిధంగా ఇటువైపు ఇరాన్ కూడా గ్రహించాయి. ఈ నేపథ్యంలో చర్చలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తులో రెండు దేశాల్లోనూ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తి ఉంది. ఈ చర్చలు దాదాపు 5 పాయింట్ల ఆధారంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అనేటువంటిది ఇరాన్ను అణు నిరాయుధీకరణ చేయాలి, దాని అణు కార్యక్రమాన్ని ఆపాలి అనేటువంటిది ప్రధానంగా అమెరికాకు సంబంధించినటువంటి మోటో ఉంది. ఒకవేళ దీన్ని ఏదో ఒక రూపంలో ఇరాన్ ఒప్పుకుంటే ఇది అమెరికా తన విజయంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఇరాన్ ప్రధానంగా ఏవైతే తన మిత్రపక్షాలు ఉన్నాయో ముఖ్యంగా లెబనాన్ లో హెజ్బుల్లా అదేవిధంగా హౌతీలకు సంబంధించి వీళ్ళపైన దాడులు చేయొద్దు ఇజ్రాయెల్ అనేటువంటిది ప్రధానమైనటువంటి షరతు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ షరతుకు ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ను ఒప్పించగలిగితే ఇరాన్ చాలా విషయాల మీద ఒప్పుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు దాదాపు $120 బిలియన్ ఏవైతే ఇరాన్కు సంబంధించినటువంటి డబ్బు ఉందో అది అమెరికా ఇతర ప్రాంతాల్లో చాలా వరకు ఫ్రీజ్ అయిపోయింది. దాన్ని వెంటనే విడుదల చేయించాలి, ఆంక్షలు ఎత్తివేయాలి. దాంతో పాటుగా ఇంకొక కీలకమైనటువంటి అంశము హోర్ముజ్ జలసంధి. ఈ జలసంధి ఏదైతే ఉందో దాని ద్వారా తమకు సంబంధించినటువంటి టోల్ను వసూలు చేస్తామనేటువంటిది ఇరాన్ చెప్తుంది. ఒక విధంగా ట్రంప్ కూడా దాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ మిగిలిన ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో దీన్ని చాలా సీరియస్ గా చూస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఇక్కడ టోల్ వసూలు చేయడం స్టార్ట్ చేస్తే మధ్య ఆసియాలో ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ స్టేట్స్ లో ఇరాన్ అనేటువంటిది ఒక లీడర్ గా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఇది తమకు చాలా ప్రమాదకరమైనటువంటి మాటను చాలా గల్ఫ్ దేశాలు ఇప్పటికే అమెరికాకు తెలియజేశాయి. ఎట్టి పరిస్థితులను ఈ టోల్ ప్రతిపాదన ఉందో దాదాపు $2 మిలియన్ అంటే 18 కోట్ల రూపాయలు ప్రతి షిప్ నుంచి వసూలు చేయాలనేటువంటిది ఇరాన్ ప్రతిపాదనగా ఉంది. దీనివల్ల చాలా $1 బిలియన్ ఇరాన్ సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంది. సో దీన్ని ఇరాన్ వదులుకునేటువంటి పరిస్థితి లేదు. ఎట్ ద సేమ్ టైం అమెరికా కూడా ఏ విధంగా ఇతర గల్ఫ్ దేశాలను కన్విన్స్ చేస్తుంది, ఇరాన్ ను కన్విన్స్ చేస్తుంది అనేటువంటిది కూడా చూడాలి. కానీ ఈ అంశాలలో ఏ అంశం పైన ప్రతిష్టంభన కొనసాగినా చర్చలు విఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమయ్యాయి అంటే మళ్ళీ యుద్ధం రాదు, యుద్ధం చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి చాలా మంది చెప్తున్నారు. ఏదో ఒక రూపంలో ఈ ప్రతిష్టంభన అదేవిధంగా ఈ ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో ఇవి ఎస్కలేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవి వేరే రూపంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. రెండో దఫా చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. కానీ యుద్ధం మళ్ళీ అంత తీవ్ర స్థాయిలో జరగదు అనేటువంటి ఒక మంచి మాట మాత్రం చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం రాత్రికి జరిగేటువంటి ఈ మొత్తం చర్చలు ఎటువంటి అవుట్కమ్ వస్తుంది. ఒకేసారి ఒక దఫా జరిగేటువంటి చర్చల్లోనే అన్ని అంశాలు క్లియర్ అవుతాయని ఎవరు ఊహించరు. బట్ మొదటిసారి జరుగుతున్నటువంటి ఈ చర్చల నేపథ్యంలో ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అనేటువంటిది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఎక్కువ ఆసక్తిగా దీన్ని ఎదురు చూస్తున్నాయి.